సార్, బీహార్ ఎలక్షన్స్ మనం చూస్తే అంచనాలకు మించిన నంబర్ కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? చాలా సర్ప్రైజింగ్ నేరోగా ఉంటుంది అనుకున్నా. ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉండదా నేరో ఇంత విశేషంగా వచ్చిందంటే అది నితీష్ కుమార్ ఆయన ఇమేజ్ అని నేను చెప్తున్నా. ఆయన లాస్ట్ గాంధీయన్ భారతదేశంలో ముఖ్యమంత్రి. ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఇంకెవరి దగ్గర లేవు పొలిటీషియన్స్ ఆ లెవెల్లో. అది బీహారీ మర్చిపోయారేమో అనుకున్నా, మర్చిపోయారు, పనికిరాదని అందరూ అన్నారు. కానీ బీహారీ జ్ఞాపకం పెట్టుకో, ఆయన పైన ఉన్నారు, అలా విజయం ఇచ్చారు. అంటే నరేంద్ర మోడీ గారి ఇమేజ్ కూడా గొప్పగా ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో బీహార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చేశారు, అది చేశారు, ఇది చేశారు. ప్రజలకి అది కూడా ఒక సింపతి ఉన్నది. అదర్ సైడ్ మహాగఠబంధన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. తర్వాత వాళ్ళు చేసిన ఏంటి, 6 నెలలు ఓట్ చోరీ అన్నారు, రాజ్యాంగం మార్చేశారన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ సెన్సస్ ఏదో కాస్ట్ సెన్సస్ అన్నారు. ఇవన్నీ ప్రజలకి అన్ని వర్గాలకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న దేశంలో మెయిన్ థింగ్ కల్చరల్ వార్గా తయారు చేద్దాం అనుకున్నారు. ఆ పక్కన ఉన్న నాటు మేధావులు అంటే కొద్దిగా మేధావులే కానీ నాటు ఈ ప్రోటీన్ రాహుల్ గాంధీని సూప్లో పెట్టాడు. తేజస్వి యాదవ్ని కూడా పూర్తి ఫినిష్ చేశాడు. 36 ఏళ్ళ మనిషి ముఖ్యమంత్రి అయిపోతున్నా అనుకున్నాడు. పార్టీ ఇరిగిపోయింది. 30 మంది ఎమ్మెల్యేలతో వచ్చాడు, 70-80 ఉన్న ఎమ్మెల్యేలతో డిఫీట్. అది తయారవ్వాలంటే చాలా కష్టం. ఒక డిఫీట్ తర్వాత రావటం మరీ కష్టం. ఇది అలాంటి డిఫీట్. కల్చరల్ వార్స్ చేశారు. కల్చరల్ వార్ అది మామూలుగా ఇది ఏమంటారు, ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన కల్చరల్ వార్గా ఇది ఇంకో రకంగా చేశారు. పని అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే వాళ్ళ గవర్నెన్స్ లేదు. ప్రజలు భారతదేశంలో ఈ గత 80 సంవత్సరాల్లో సామాజిక మార్పు ఎంత వచ్చింది 80 సంవత్సరాల్లో? 800 సంవత్సరాల్లో రాలేదు. రికార్డెడ్ హిస్టరీ ఉన్నది భారతదేశాన్ని, రాలేదు. అంత మార్పులు వచ్చింది. ఎంత మార్పులు వచ్చేసి సమాజంలో కింద ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోయారు, పైన ఉన్నవాళ్ళు పైన ఉన్నారు, కింద వచ్చారు. అంత మార్పు వచ్చేసింది భారతదేశం. అది వాళ్ళ గమనించలేదు. ఇంకా అలాగే ఉన్నది అనుకున్నారు. సో ఇది కల్చరల్ వార్ మొదలుపెట్టాడు, అది ఓడిపోయాడు. సో అది మన ఆలోచన. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ బీహార్కి సంబంధించి మనం ఈ ఎలక్షన్స్ చూసిన ఎలక్షన్ టైంలో రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఎనాలిసిస్లు జరిగిన సందర్భం మనం చూసాం. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే నినాదాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నారో కోర్టు వరకు వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. అట్లీస్ట్ కొంచెం కూడా ఇంపాక్ట్ ఎందుకు చేయలేకపోయింది? వాస్తవం లేదా ఆయన మాటల్లో? లేదు, అది మనం గమనించుకోవాలి. ఆయన క్రెడిబిలిటీ లేదు. నాకు రాహుల్ గాంధీ అంటే కొన్ని కారణాలకు చాలా ఇష్టం. కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అదే న్యూస్ ఫాదర్కి ఉన్న గుణాలు ఆయన దగ్గర లేవు. అది కూడా చెప్పేస్తాను. ఫాదర్ దగ్గర ఉన్న జనరాసిటీ లేదనుకుంటా. ఇవన్నీ మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. చెప్పుకునే తగ్గ గుణాలు కాదు. టీవీ మీద గుర్తుకోలేదు, హార్డ్ రూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక గ్రీవియన్స్ వచ్చేసి ఆ గ్రీవియన్స్ మీద పోతున్నాయి. ఈ పాపులేషన్తో చాలా పేషెంట్గా ఉండాలి, చాలా పేషెంట్. ఆయనకు అది అర్థం చేసుకోలేదు, పేషెంట్గా లేదు. ఈ ఓట్ చోరీ, కాన్స్టిట్యూషన్, దేశాన్ని అమ్మేశారు, సింధూరు ఓడిపోయారు, ఆర్మీలో 10% జనమే కంట్రోల్ చేస్తున్నారంటే కొన్ని కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా 200 సంవత్సరాలు బ్రిటిష్ ఆర్మీలో ఉన్నవాళ్ళు అదే న్యాచురల్గా ఉంటారు ఎక్కువ మంది. సో న్యాచురల్గా ఇవన్నీ చేసే కొన్ని ప్రజలకి ఒక రెప్యుటేషన్ పోయింది. ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఓట్ చోరీ, ఇన్ని ఓట్లు అయిపోయినాయి, మీ ఓట్లు లేవు, నా ఓట్లు దొబ్బేశాడు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటే ఉంటాడు. అయ్యా క్లీన్ చేయాలన్నారు, క్లీన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ తప్పుగా చేసింది, ఆలస్యంగా చేస్తుందని నేను అనుకుంటాను. దాని మీద కూడా ఏదో పెద్ద ఓట్లన్నీ దొబ్బేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు? అదంతా ఏం చేసేటట్టు ఆఖరి తర్వాత బాంబు, యాటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, ఈ బాంబ్ ఆ బాంబ్ ఎవరు పట్టించుకున్నారు? ఆఖరికి ఏమైంది? ఇది సూసైడ్ బాంబ్ అయింది. ఆ సూసైడ్ బాంబులో ఏమైంది? పక్కన ఉన్న వాళ్ళు ఆయనతో తిరిగి వాళ్ళే చచ్చిపోయారు అంతే. ఒక్కోసారి సూసైడ్ బాంబు వాడు వెళ్ళి టార్గెట్ మీద పడే ముందరే అయిపోతాడు.
మన రెడ్ ఫోర్ట్ దగ్గర అవ్వింది కదా ఆ బాంబు కారు మీద. వాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అక్కడే కలిపోయింది దారు పొరపాటు. సూసైడ్ బాంబు అయిపోయింది. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? కాస్ట్ పెంచేసాం, తప్పేంటి? పెద్ద తప్పు. 50% మనకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఉండనే అలాగే నడవనే 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏం పోయింది అని నా అభిప్రాయం. అస్తమానం కెలుకుతూ ఉంటే ఎలాగా? కెలికితే మిగతా వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కదా. ఆ కెలుకుడులో ఏదో వస్తుంది. కెలికితే పాలలో పెరుగు మిగడ వస్తుంది అనుకున్నా. కెలికితే ఏమైంది? ములిగే. అంటే ఎంత విశేషమైన నష్టం వచ్చింది అతనికి. వాళ్ళు చేసింది తేజస్వి యాదవ్ కూడా, ఆయన బిహేవియర్ 36 ఏళ్ళు, చాలా తెలివితేటలు ఉన్నావు, చాలా కాన్ఫిడెన్స్. జంగిల్ రాజ్ తీసుకొస్తావు అంటే నువ్వు ఎలా తయారవ్వాలి? నీ బట్టలు, నీ వ్యవహారం కొంచెం చూసే వాళ్ళకి కొంచెం సూపర్ మ్యాన్గా తయారవ్వాలి, కనిపించాలి కదా. అది బాడీ టీషర్ట్స్ వేసుకుని బాడీ బిల్డింగ్ చేసి బయటకు వచ్చేసి చేస్తూ ఉంటే జనం. తర్వాత ఏం చేశాడు? కామిక్గా చెప్పాలంటే కామిక్గా నడిచిన సరే, నేను మీలాంటి చెప్తాను, ఎందుకంటే నేను టైం లేదు పాపం. అలాంటి వాళ్ళకి టైం ఉన్నది కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. మొత్తం ఫ్యామిలీ, లాలూ ప్రసాద్ ఫ్యామిలీ, యనమండుగురు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చేసి అధికారం వచ్చేస్తుందని తిరగటం మొదలుపెట్టారు. ఊరి మీద, హైవేలో, ఇక్కడ అక్కడ. ప్రజలు అందరూ మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలు వచ్చి వాళ్ళ నాన్న అమ్మ చేసిన పరిపాలన. సో ఇవన్నీ ఎలా వచ్చినాయంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు. మీరు నితీష్ కుమార్ని నేను పోలేను అంటే నన్ను పెట్టుకున్నాను. కొన్ని ఛానల్స్లో విమర్శించారు, మీకు స్నేహితుడు అవన్నీ పోతున్నారు, లేకపోతే ఏంటి పిల్లలు పాడలేదు, ఎవరు అధికారంలో ఉన్నవాడు ఇంకొక స్నేహితుడు కాదు. బట్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. 4 సార్లు మారాడు కదా పార్టీ, ఎందుకు మారకూడదు? వారు చేసింది నితీష్ కుమార్ని మోసం చేస్తే 2 సార్లు, బీజేపీ 2 సార్లు మోసం చేస్తే పోమన్నాడు, 2 సార్లు లాలూ చేశాడు, పోమన్నాడు. ప్రజల్లో మంచి పని చేశాడు. అందువల్ల ఇవన్నీ ఎలా చూడాలంటే చిన్న జవాబు చెప్పేసి ఒక సెంటెన్స్ లింపుగా చెప్పిన కష్టం. సార్, ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తున్నట్లయితే ఎందుకు, ఎలా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది అంచనా వేయడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి టైంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే లాలూ ప్రసాద్ గారు కుటుంబం నుంచి వచ్చారు, రాజకీయ నేపథ్యం ఉంది, అండ్ వాళ్ళకి తెలిసిన రాజకీయాల గురించి మనం మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా యువకుడుగా ఉన్న తేజస్వి యాదవ్ ఎందుకు అట్లీస్ట్ మన అంచనాలు కాదు కదా, అంతవరకు కూడా ఎందుకు మార్కును దాటలేకపోతున్నారు? ఇప్పుడు ఇందాక చెప్పిందంతా డిప్యూటీ సీఎం ఎవరిని పెట్టాడు? వాడికి ఒక్క సీట్ రాలేదు, 15 పోటీ చేస్తే 0. అతనికి ఇమేజ్ అలాంటి ఇమేజే ఉన్నది. సోషల్గా మనకు ఆంధ్ర తెలంగాణలో ఇఫ్ యూఆర్ నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్ మీకు తెలుస్తాయి. కొన్ని కమ్యూనిటీస్ గురించి, కొన్ని కులాల గురించి మాట్లాడుకో. అలాగే ఎవరిని చేస్తే డిప్యూటీ సీఎం, ఆయన కాకుండా క్యాండిడేట్, ఇవన్నీ ప్రజలు చూసుకో. అదే మీరు అనొచ్చు, అదేంటండి అనంత్ సింగ్ గెలిచాడు కదా మొక్కామాలో, వాడు 20 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు, వాడు ఎలా గెలిచాడంటే వాడి స్థితి వేరే. వాడు ముసలోళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, వాళ్ళ మీద, ఎవరి మీద పడ్డావు, అది వాడి థియరీ. ఆ దొంగతనంలో నోబెల్ ఎక్టివ్. సో పీపుల్ సే ఓకే రాబిన్ హుడ్ టైప్ ఫెలో అని వదిలి గెలిచి జైల్లో ఉన్నది గెలిచి. అందువల్ల మనం చెప్తానికి ఏమిటంటే ప్రజలు కూడా అక్కడ ఆలోచించుకుంటే నితీష్ కుమార్ పర్వాలేదు, నితీష్ కుమార్ స్లోగా మార్పులు తీసుకొస్తున్నాడు. నితీష్ కుమార్ మార్పు మంచిది, ఎవరు వచ్చినా వాడే ముఖ్యమంత్రి ఉంటాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది. అందువల్ల తప్పకుండా అది ప్రజలు అతనికి చేశారని మనం భావిస్తాం. అతను చూసి తర్వాత నరేంద్ర మోడీ కూడా వెనకాల ఉన్నాడు, అడ్డపిలుస్తున్నాడు. మోడీ అంటే కూడా మంచి ఇంప్రెషన్ ఉన్నది అందరికీ, అక్కడ ఉన్నది, అది అందరికీ మంచి ఇంప్రెషన్ ఉన్నది. ఇది కలిసి వచ్చింది. ఆ పక్కన ఏం చేశారు? ఓట్ చోరీ అన్నాడు, యాటమ్ బాంబ్స్ అన్నాడు. ఓట్ చోరీది ఏమైనా ఆఖరికి ఇవాళ లాలూ ప్రసాద్ ఏమంటున్నాడు? 9 గంటలకు వాడు కొడుకు ఇంటికి వచ్చి కూర్చున్నాడు, సెలబ్రేషన్ 10 గంటలకు వెళ్ళిపోయి చూసి లాభం లేదు. ఏమంటున్నాడు? ఈ ఓట్ చోరీ ఏంటి, ఎస్ఐఆర్ ఏంటి, ఇది యాటమ్ బాంబ్ ఏంటి, మన మీద పేల్చాడు వీడు రాహుల్ గాంధీ. అన్ని రోజులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా మిగతా రాష్ట్రానికి పాకుతుంది, యూపీలో వెళ్తుంది,
అఖిలేష్ యాదవ్ అన్నది చాలా ఇంకా అది వేరే స్టోరీ ఇక్కడ కుదరదు. ముఖ్యంగా నేను సమరైజ్ చేసి చెప్తాను. ఎలక్షన్స్లో ఇంకా భారతదేశంలో గొప్ప విషయం ఏంటంటే ఓట్లకి డబ్బులు దొబ్బేసి తీసుకుంటారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, చాలా మంచోళ్ళు, చాలా సున్నితంగా మాట్లాడతారు. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయంటాడు వాడు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ, లెక్చరరు, లేకపోతే ప్రొఫెసర్ కూడా 4 ఓట్స్ ఉన్నాయని తీసుకుంటారు. కానీ ఇక గుడ్ మ్యాన్, చాలా బ్యాడ్ మ్యాన్. వాళ్ళందరూ ఆఖరిని ఏం చూస్తారు ఫైనల్గా? వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేస్తారంటే అది పర్వాలేదులే, రాక్షస్ కాదని అర్థం. వాడు రాక్షస్ అయితే ఏరు. భారతదేశంలో బీహార్లో ఏ నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు లాస్ట్ గాంధీయన్ నితీష్ కుమార్. డైనాసిటీ లేదు, బంధు ప్రీతి లేదు, కుల ప్రీతి లేదు, డబ్బు ప్రీతి లేదు, ఏం పర్సనల్ స్కానర్ లేవు. ఏంటి ఇలాంటి వాడు మా చెప్పిన మెల్లిగా చేస్తున్నాడు, తక్కువ మాట్లాడతాడు, ఎవరిని తిట్టాడో ఇవన్నీ ఓటేశారు. నవీన్ పట్నాయక్ వేశారు, ఎంజీఆర్ కూడా అలాగే వేశారు, జ్యోతి బాసు. అవన్నీ మనం అది లెసన్ ఏమిటంటే భారతదేశంలో